సుషుప్తిలో కారణా విద్య ఎలా పోతుంది? అగ్రహణము. వివేకంతో విచారిస్తే ఆ బీజభూతమైన మాయాబీజమైన అవిద్యాబీజమైన అగ్రహణం ఏదైతే ఉందో ఇక్కడ విచారిస్తే సుషుప్తిలో ఉన్న అగ్రహణం పోతుంది. అంటే మెలకువకి సంబంధం లేదు కదా, అవస్థ ఎక్కడో సుషుప్తిలో ఉంది, ఇక్కడ వివేకం చేస్తే అక్కడ సుషుప్తిలో ఎలా పోతుందంటే, మరి పిచ్చివాడా, ఎవడైతే మేలుకుంటున్నాడో వాడే సుషుప్తిని పొందుతున్నాడు, ఎవడైతే సుషుప్తిని పొందుతున్నాడో వాడే కలగంటున్నాడు, ఎవడైతే వివేకంతో విచారిస్తున్నాడో వాడి యొక్క స్వరూపమే సుషుప్తి మెలకువ కళ లేని నిజస్వరూపం అని చెప్తుంది పాఠం. అందులో విచారించేవాడి యొక్క స్వరూపం అందే 3 అవస్థలు కలుగుతున్నాయి కాబట్టి విచారించేవాడి తెలివికి 3 అవస్థలు తెలియబడుతున్నాయి కాబట్టి ఇప్పుడే ఇక్కడే మెలకువలోనే తెలియబడే సుషుప్తిని కూడా విచారిస్తే అక్కడ అగ్రహణ బీజం మాయాబీజం తిరిగిపోతుంది. అందులో అగ్రహణం అనే కారణ విద్య తిరిగిపోతే కార్య విద్య సంశయ జ్ఞానము విపరీత జ్ఞానము రెండూ పోతాయని గౌడపాది కారికల్లో మొదటి ప్రకరణంలో 11 నుండి 15 వరకు ఈ అభిప్రాయాన్ని తెలియచెప్పారు. అందువల్ల శ్రీ శంకర్లు భాష్యంలో కూడా ఈ రకంగా చూపించారు. ఏమని? గౌడపాద కారిక 1:11లో తత్వాగ్రహణ అన్యదాగ్రహణాభ్యాం బీజ ఫల భావాభ్యాం అని గౌడపాద కారికలో 1:11లో చూపించారు. తత్వాగ్రహణ తత్వము తెలియనితనము, తత్వ అగ్రహణ అంటే తత్వము తెలియనితనము. అలాగే అన్యతాగ్రహణాభ్యాం భిన్నంగా తెలియడం, తత్వం తెలియపోవడం అగ్రహణం అయితే అన్యతాగ్రహణాభ్యాం వేరుగా తెలుసుకోవడం అంటే తప్పు తెలివి అని అన్యతాగ్రహణం. ఇక్కడేం వాడాడు? విపరీత గ్రహణం. ఇక్కడ విపరీత గ్రహణాన్ని అన్యతాగ్రహణం అని వాడారు. ఈ తత్వగ్రహణం అన్యతాగ్రహణాభ్యాం తత్వము తెలియకతనము భిన్నంగా వేరుగా తప్పుగా తెలుసుకోవడం ఈ రెండిటిలో అంటే బీజ ఫల భావాభ్యాం ఈ రెండిటితో అంటే ఈ బీజం తత్వాగ్రహణం తప్పుగా తెలుసుకోవడం తెలియనితనము తప్పుగా తెలుసుకోవడము అనే బీజం సుషుప్తిలో ఉంటుంది. ఫలాభ్యాం ఫలములు అంటే ఈ దాని బీజరూపకంగా సుషుప్తిలో ఉంటుంది. దాని ఫలములు విశ్వ తేజస్సులే మెలకువ స్వప్నంలో కనిపిస్తుంది అని అక్కడ. అందువల్ల వాళ్ళిద్దరూ విశ్వ తేజస్సులు ఇద్దరు కూడా ఈ రకంగా బద్ధులై ఉన్నారు. ఏ రకంగా? తత్వాగ్రహణము అన్యతాగ్రహణంతో వాళ్ళు బద్ధులయ్యారు. సుషుప్తి ప్రాజ్ఞుడు తత్వగ్రహణంతో బద్ధుడయ్యాడు. ఏం భాష్యం దాన్ని చెప్పాలి ఏమనంతే కదా. జ్ఞాని పక్కన ఉన్నాడు, మనం చెప్పడం ఎక్కడ జాగ్రత్తగా మాట్లాడాలి. అపరోక్షానుభూతే మాండూక్య ఉపనిషత్తు అది వినాలి. అందులో శారదాపీఠం చెప్తేనే వినాలి. అద్భుతమైన వాక్యాలు. ఇంకొకటి గౌడపాద కారికలు నెక్స్ట్ కారికలు 1:12లో సర్వం చ తత్ దృక్చేతి సర్వదృక్ తస్మాత్ నా తత్వాగ్రహణ లక్షణం బీజం తత్ర తత్ ప్రసూతస్య అన్యదాగ్రహణస్యాపి అత ఏవ అభావః అని చెప్పాడు. 1:12లో తురియం ఏదైతే ఉందో అక్కడ తురియం పేరు వాడాడు ఈ బ్రహ్మాని. ఆ తురియం అయి ఉన్నప్పుడు అదే ఉండడం చేత సర్వం చ తత్ దృక్చేతి సర్వం చూచేది అవడం చేత దృక్చేతి సర్వాన్ని చూచేది అవడం చేత సర్వదృక్ ఈ తురియుడు ఈ బ్రహ్మము సర్వసాక్షి సర్వదృక్కు సర్వద్రష్ట అందువలన నా తత్వాగ్రహణ లక్షణం. అందువల్ల ఆ తురీడైన ఆ యొక్క బ్రహ్మం యందు తత్వము తెలియనితనం అనే స్వభావము ఏదైతే ఉందో అది బీజం అన్యతాగ్రహణం అనే బీజం ఏదైతే ఉందో ఆ అన్యతాగ్రహణమే విపరీత గ్రహణము సంశయం అని అర్థము. ఆ బీజం తత్ర తత్ ప్రసూతస్య దానివల్ల పుట్టిన అన్యదాగ్రహణస్యాపి అన్యదాగ్రహణం వేరుగా తెలుసుకోవడం విపరీతంగా తెలుసుకోవడం లేకపోతే తప్పుగా తెలుసుకోవడం అనే ఫలము రెండు తురీడి యందు అభావః లేనే లేవు అని అక్కడ చెప్పాడు. అంటే తత్వాన్ని తెలియకపోవడమే కారణా విద్య.
ఇదే బీజము, దీనితో పుట్టినదే విపరీత జ్ఞానము, కార్యావిద్య అనేది ఇక్కడ గౌడపాదులు మరియు భాష్యం యొక్క అభిప్రాయాన్ని లోకదృష్టితో చూపించాడు. లోకదృష్టితో చూపించడం, లోకదృష్టితో అంటే లోకంలో వాళ్ళకి కదా తెలియలేదు ఆ బ్రహ్మము గురించి, ఆ తుర్యుడిగా అయినా ఆ బ్రహ్మము గురించి. అందులో ఈ దృష్టితో చూస్తే అగ్రహణమే అవిద్యాత్రయమందు ప్రధానమైనది. ఇది అలాగ రికార్డ్ చేసుకుని ఈ రికార్డుని 10 సార్లు వినాలి. ఇంకెవరెవరు ఏ పుస్తకాలు చదివినా ఆ మూలా విద్య, తూలా విద్య, ఇంకోటి బింబవాదము, ప్రతిబింబవాదము, ఈ వాదాల్లో పడకుండా స్ట్రైట్గా భాష్యకారులు చెప్పిన వాక్యాలకి మీరు చక్కగా పొందుతారు. అందువల్ల ఈ దృష్టి చూస్తే అగ్రహణమే అవిద్యాత్రయానికి, విపరీత జ్ఞానాన్ని సంశయ జ్ఞానానికంటే ఇది ప్రధానమై ఉన్నది. అవిద్య అంటే ఈ మూడిటితో సహా అని చెప్పడమే సమంజసము. అవిద్య అంటే 3 రూపాలతో కూడుకున్నది అని చెప్పడమే సమంజసమై ఉన్నది. అయితే నేను ఇటువంటి వాడిని, నేను జీవుణ్ణి, దుఃఖిని, అధముణ్ణి, సంసారిని, చచ్చేవాడిని, పుట్టేవాడిని, దేహేంద్రియాలతో కూడుకున్నవాడిని అని తాను కాని ఈ శరీరేంద్రియాలన్నిటినీ నేనని చెప్పుకునేది విపరీత జ్ఞానము. ఇదే ఈ భావాన్నే అధ్యాస అని పేరుతో వాడారు. ఈ భావాన్నే అధ్యాస అని వాడారు. అందువల్ల అధ్యాసన్నా అవిద్యన్నా ఒకటే. ఒకదాన్ని ఒకటి అనుకోవడం అవిద్య. అలాగే ఇక నేను ఇటువంటి వాడినని దేహేంద్రియాలు పెట్టుకొని నేనని చెప్పుకోవడం అనేది అధ్యాస. స్వరూపాన్ని తెలియకపోవడము, దేహేంద్రియాదులు దాని యందు వేసుకోవడము, ఇది అధ్యాస. ఈ భావము అందరికీ సమానమై ఉన్నది. అందరికీ అంటే సర్వులకి అంటే సర్వ ప్రాణులకి అని అర్థం. నేను ఇటువంటి వాడిని అనేది తాను కాని దానిని చేర్చుకుని తయారై ఉంటుంది. నేను ఇటువంటి కాడిని అనేది తాను కాని దాన్ని చేర్చుకుని ఈ రకంగా తయారై ఉంటుంది. అందుకే ఇది తప్పు తెలివి అయ్యి ఉన్నది. ఇది తప్పు తెలివి అయ్యి ఉంది. నేను ఇటువంటి వాడిని అనుకోవడం ఏదైతే ఉందో నేను కాని దాన్ని అయ్యి ఉంది. అందుకే ఇది తప్పు తెలివి అని పేరుతో కూడుకుని. దీన్నే విపరీత జ్ఞానమని ఇక్కడ భగవత్పాదులు వారు చూపించున్నారు. పరమార్థ దృష్టితో చూస్తే తప్పు తెలివి అయ్యున్న అహం ప్రత్యయ రూపమైన అధ్యాసయే అన్ని వ్యవహారాలకి ఆధారమై ఉన్నది. పరమార్థ దృష్టితో చూసినప్పుడు ఇదంతా వ్యవహార దృష్టితో చెప్పాం. పరమార్థ దృష్టితో చూసినప్పుడు తప్పు తెలివి అయ్యున్న అహం ప్రత్యయ రూపం, నేను అనే ప్రత్యయ రూపము తప్పు తెలివితో కూడుకున్నది. తాను అనే స్వరూపము పరమార్థ రూపమై ఉన్నది. తాను అంటే అక్కడ నేను కాని ప్రత్యేగాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అది తానై ఉన్నది. నేనుకి సంబంధించిన బుద్ధి మొదలుకొని ఇంద్రియాలు విషయాలకి అన్నిటికీ ఆవల ఉన్న ప్రత్యేగాత్మ స్వరూపము తానై ఉన్నది. ఆ తాను యందు నేను అనే ప్రత్యయం లేచినప్పుడు ఆ ప్రత్యయం నేను 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 అనుకొని దేహేంద్రియాదులతో కూడుకున్నవాడైపోతున్నాడు. దేహేంద్రియాదులతో కూడుకోవడానికి ముఖ్య కారణం ఎవరంటే నేను. చాలాసార్లు చెప్పాను, ఈ నేను ఎప్పుడు ఉందా అంటే నిద్రలో నేను లేనిది తానై ఉన్నది, కళా మెలకువలో నేనుగా ఉన్నది. నేనుకి 2 గదులు, మెలకువ కళ. మెలకువ కళ లేనప్పుడు నేను లేదు. అందువల్ల ఆ 2 రూపాలు మిథ్య. ఎందువల్ల నిద్రలో ఆ 2 రూపాలు ఉండటం లేదు, తానై ఉన్నది. తాను యొక్క స్వరూపము ప్రత్యేగాత్మ స్వరూపమైన తాను యొక్క స్వరూపము ఈ రకంగా తెలియనప్పుడు తప్పు తెలివి చేత అహం ప్రత్యయ రూపకంగా నేను అనే ప్రత్యయంతో ఏదైతే మనకి కనిపిస్తుందో ఆ నేను అనుకోవడమే అధ్యాస అయి ఉన్నది. తానుని వదిలి తానే నేను అయిపోయిందని, లేక నేను అనేదే తాను అనుకోవడం, ఇది అధ్యాస. తానుని తెలుసుకోకపోవడం, నేనే తాను అనుకోవడం, ఇది అధ్యాస. ఇది అధ్యాస. తమకి విన్నవించుకుందాం అనుకుంటున్నామంటే పొంగిపోతారు. తమ అంటే తాను అనుకుంటాడు, నేను అనే దాన్ని తాను అనుకుంటాడు. నేను తాను కాదు. తాను యందు నేననే అహం ప్రత్యయము, అది అహం ప్రత్యయం అంటే అహం అనే వృత్తి లేచింది.
అహం అనే వృత్తి మళ్ళా లేకుండా పోతుంది. తాను మాత్రము ఎప్పుడూ నిత్యదృక్కై ఉన్నది అని. మొత్తం మీద అగ్రహణము, విపరీత గ్రహణము, సంశయము అను మూడిటి యందు పరమార్థతత్వ విచార దృష్టితో విపరీత జ్ఞానమే అనగా అధ్యాసయే అవిద్య అనిపించుకోవడానికి ప్రధాన అర్హత అయి ఉన్నది. అందులో విపరీత జ్ఞానమే అంటే అధ్యాసయే అవిద్య అనిపించుకోవడానికి ఇక్కడ కారణమే ఉన్నది. అందులో అవిద్య అన్నా అధ్యాస అన్నా ఒకటే. అందులో ఈ తప్పు తెలివికి తప్పు తెలివికి ఎన్నో పేర్లు ఉన్నాయి. మా అబ్బాయికి పేరు పెట్టండి అంటే ఎలా పెడతాం? చాటబారం అంతా తాతగారి పేరు, తండ్రి పేరు, తండ్రి పోతే లేదా బతికున్నా తండ్రి పేరు, దేవుడి పేరు, మళ్ళా కుల దేవత పేరు, ఇలాంటి ఎన్నో 5-6 పేరు తెలిసి ఆఖరికి అప్పారావు అని పెడతాం. అప్పారావు అనేది కన్ఫర్మ్, మిగతా తోకంతా పోతుంది ఆ రోజు ఊరికనే పలకడానికే. కానీ శాస్త్రం అలా చెప్పలేదు. శాస్త్రం 3 పేర్లు పెట్టమంది. 3 పేర్లు పెట్టమంది. వాడుక పేరుతోటి ఉన్నది ఏదైతే ఉన్నదో వాడుకలో పిలుస్తామో ఆ పేరు ప్రధానంగా తీసుకోకూడదు. ప్రధానమైన పేరు ఏదైతే ఉన్నదో అదే కర్మకాండలు చెప్తూ ఉండాలి. 3 పేర్లు పెట్టాలి, స్త్రీకి కానీ పురుషుడి కానీ. ఆ తర్వాత చెప్దాం. ఈ తప్పు తెలివిని దీనికి పేర్లు ఉన్నాయి. మిథ్యాజ్ఞానమని, మిథ్యా ప్రత్యయమని, మిథ్యాగ్రహణమని, విపర్యాసమని, విపర్యయమని, ఈ రకంగా అధ్యాసని అనేక శబ్దాలతో భాష్యకారులు చూపించారు. వీటన్నిటికీ తప్పు తెలివియే అని అర్థం. వీటన్నిటికీ తప్పు తెలివి అర్థం. వీటన్నిటికీ తప్పు తెలివి అర్థం. మొత్తం మీద బయట వస్తువుల గురించి, ఆత్మస్వరూపం గురించి, లోకంలో అందరికీ అనుభవం ఎందున్న వస్తువు ఏదంటే అవిద్య. అవిద్యయే అందరికీ అనుభవంలో ఉంది. లోకంలో అనేక అవిద్యలు ఉండొచ్చు, ఇది మర్చిపోకూడదు. కానీ పరమార్థంలో అందరికీ ఒకటే అవిద్య అనేది మర్చిపోకూడదు. ఏవం అయం అనాది అనంతో నైసర్గికో అధ్యాసో మిథ్యాప్రత్యయరూపా కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక సర్వలోక ప్రత్యక్ష అని అధ్యాస భాష్యంలో భగవత్పాదులు వారు ఈ రకంగా చెప్పారు. ఏవం ఈ విధంగా అయం అనాది, ఇది అనాది అయి ఉన్నది, అనంత అనంతమై ఉన్నది, నైసర్గికో అధ్యాసో మిథ్యాప్రత్యయ రూప స్వాభావికమైనది ఈ అధ్యాస. అందువల్ల ఈ విధంగా అనాది అయి ఉన్నది, అనంతమై ఉన్నది, స్వాభావికమైన ఈ అధ్యాస మిథ్యాప్రత్యయ రూపా తప్పు తెలివి రూపంతో కూడుకున్నదై ఉన్నది ఈ అధ్యాస. కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక తప్పు తెలివితో కూడుకున్నది, కర్తృత్వ భోక్తృత్వాన్ని తెచ్చిపెట్టేదే ఇవి ఉన్నది. తెచ్చిపెట్టేది కర్తృత్వ భోక్తృత్వాన్ని కూడుకుని ఉన్నది. అలాంటి ఏదైతే ఉన్నదో అది ఎక్కడ ఎవరికి ఉన్నది? ఎవరికేమిటి? సర్వలోక ప్రత్యక్ష. సర్వ లోకం అంటే అందరికీ కూడా ఇది అనుభవంలో ఉన్నది అని అర్థం. అనాది అంటే 2 అర్థాలు. ఆది లేనిది అనాది అని, ఆది లేనిది అనాది అని ఒక అర్థం. ఇంకోటి మొదలు లేనిది, అదే మొదలు లేనిది అనాది, ఆది లేనిది అనాది. ఆపురా.